అష్టాదశ మహాపురాణాలలో మొదటిది బ్రహ్మపురాణం. ఈ బ్రహ్మపురాణానికి ఆది పురాణం అనే పేరు కూడా ఉంది. బ్రహ్మపురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి పేరు మీద ఉన్న బ్రహ్మపురాణం విశ్వం యొక్క మూలాలు మరియు సృష్టి ప్రక్రియ గురించి తెలియజేస్తుంది. బ్రహ్మపురాణం పవిత్రమైన భౌగోళిక శాస్త్రం గురించి కూడా వివరిస్తుంది. ఈ గ్రంథం దేవతల యొక్క వంశం, వివిధ రాజులు మరియు ఋషుల కథలను వివరిస్తుంది. సృష్టి ఏర్పడిన తరువాత సూర్యవంశం ఇంకా చంద్రవంశం రాజుల యొక్క చరిత్ర గురించిన పూర్తి వివరాలు ఈ గ్రంథంలో ఉంటాయి. భారతదేశంలోని పవిత్ర స్థలాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ గ్రంథంలో ఉంటాయి. ఈ పురాణంలో మన జీవితంలో వచ్చే రకరకాల దశలలో మనం పాటించవలసిన ఆచారాలు, నీతి మరియు విలువలకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ బ్రహ్మ పురాణం భక్తులకు ధర్మం మరియు భక్తి మార్గాన్ని కూడా చూపిస్తుంది. అందువలనే ఈ బ్రహ్మ పురాణాన్ని హిందూ విశ్వాసాలు మరియు ఆచారాలు అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన గ్రంథంగా భావిస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్లో పద్మపురాణం గురించి తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.